హాయ్ వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. సో మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని ఉచితంగానే అందిస్తున్నామండి. ఎవరైతే సీరియస్గా ఏపీపీఎస్సి అదేవిధంగా టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో సో 100% మన క్లాసులు అనేవి ఉపయోగపడతాయండి. ఓకే, సో దానిలో భాగంగా మనం ఇప్పటివరకు దాదాపుగా ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 25 వరకు మనం కంప్లీట్ చేసామండి. ఓకే, సో ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 26 నుంచి ఆర్టికల్ 28 వరకు. ఓకే, సో మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తుంది మత స్వాతంత్రపు హక్కు. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయండి? ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు. ఓకే, సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఆర్టికల్ 25 అనేది కంప్లీట్ చేయటం జరిగింది. ఓకే, సో ఒకసారి ఆర్టికల్ 25 గురించి వివరిస్తానండి. సో ఆర్టికల్ 25 ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఆర్టికల్ 25 ఎవరికి రక్షణ ఇస్తుందా అని అడిగితే, ఎవరైనా ఒక వ్యక్తి అతనికి ఇష్టం వచ్చినట్టుగా, అతని అంతరాత్మకు సంబంధించి అతనికి ఇష్టం వచ్చినట్టుగా అతను ఏ మతంలో ఉండవచ్చు, హిందువులైనా ఉండొచ్చు, లేదా అతనికి ఆ మతం మీద ఇష్టం లేక క్రిస్టియన్గా అయినా మారిపోవచ్చు, లేదా అది కూడా ఇష్టం లేక ముస్లింగా అయినా వెళ్ళవచ్చు, లేదా అది కూడా ఇష్టం లేక ఇంకా అతనికి ఎలా అనిపిస్తే అలా, అసలు ఏ మతం కూడా నాకు అవసరం లేదురా బాబు, నేను ప్రశాంతంగా బ్రతుకుతాను అనుకుంటే ఒక నాస్తికుడుగా కూడా అతను ఉండిపోవచ్చు. ఓకే, సో ఆర్టికల్ 25 అనేది ఒక మనిషి అతనికి సంబంధించిన వరకు అతను ఏ మతంలో ఉండాలి అనే హక్కును కల్పించేదే ఆర్టికల్ 25. ఓకే, సో దీని గురించి క్లియర్గా మనం ప్రీవియస్ క్లాసు చెప్పామండి. సో ఎవరికైనా డౌట్ ఉంటే అక్కడ చూడండి. ఇక ఈరోజు పోతే మన టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 26. ఆర్టికల్ 26 మత నిర్వహణ స్వేచ్ఛ. ఓకే, సో అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్ 25 అనేది ఒక మనిషికి సంబంధించి అతను ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అనే హక్కు ఆర్టికల్ 25. రైట్, సో ఆర్టికల్ 26 వచ్చేసి అతను ఒక మతంలో ఉన్నప్పుడు ఆ మతానికి సంబంధించి ఎటువంటి స్వేచ్ఛ ఉండాలి, ఆ మతాన్ని ఎలాగ అతను ఆ పూజలు చేసుకోవటం కానీ, లేదా ఆ మతాన్ని ఎలా డెవలప్ చేయాలని కానీ, లేదా ఆ మతానికి సంబంధించి ఎటువంటి సంస్కరణలు తీసుకోవాలని కానీ, సో ఎలా చేయాలి, వాళ్ళకి ఇవ్వబడిన హక్కులు అనేవి కూడా మనకి ఆర్టికల్ 26లోనే మనకు వివరిస్తాం. ఓకే, సో మత నిర్వహణ స్వేచ్ఛ. ఓకే, ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి సంబంధించి ఎన్నో ఆస్తులు ఉంటాయి. సో ఆ ఆస్తులు ఎవరు దాన్ని కంట్రోల్ చేయాలి, లేదా ప్రభుత్వం ఏమన్నా దాని మీద కొన్ని నిబంధనలు ఏమైనా విధించవచ్చా అనే అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటుందండి. ఓకే, సో ఒకసారిగా చూసుకుంటే మనం ఆర్టికల్ 26లో అభ్యర్థులు గమనించండి బాగా, మత శాఖ అంటే సో ఒక్కొక్క మతంలో కొన్ని శాఖలు ఉంటాయండి. సో ఆ శాఖలు కానీ ఆ శాఖలకు మళ్ళీ కొన్ని సబ్ ఉంటాయండి. ఓకే, ఉపశాఖలకు క్రింది హక్కులు గలవు. ఓకే, సో ఆ మతానికి సంబంధించి ఏవైనా సరే ఏదన్నా నిర్వహణలు చేసుకునేటప్పుడు సో అసలు ఏమేమి హక్కులు ఉన్నాయా వాళ్ళ దాంట్లో అంటే, ఫస్ట్ మనము దీంట్లో చూద్దామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మత ధార్మిక చూడండి, మత ధార్మిక ప్రయోజనాలకు సంస్థలను స్థాపించుకోవడం. ఓకే, సో నేను సపోజ్ హిందూ మతంలో ఉన్నాను అనుకోండి. సో ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ నుంచి ఎంతో కొంత ఇన్కమ్ అనేది రన్ అవుతూ ఉంది. ఓకే, సో నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ అవతల అక్కడ ఏ టెంపుల్ లేదు, కానీ అక్కడ హిందువులు ఉన్నారు, లేదా అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, లేదా అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఏదైతే నాకు ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని బేస్ చేసుకొని నేను అక్కడ ఇంకో టెంపుల్ కట్టడం ఇట్లా చేస్తుంటామండి. మీరు అందరికీ తెలిసే ఉంటుంది,
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇక్కడ మన చుట్టుపక్కల చాలా ఊర్లలో కూడా ఆ యొక్క మీరు ఆ పేరు చూసుంటారండి, తిరుమల తిరుపతి దేవస్థానం వారి అని క్లియర్గా ఉంటుందండి. అది ఒంగోలు కానీ, కందుకూరు కానీ, లేకపోతే హైదరాబాద్ కానీ, ఎక్కడైనా కానీ సో ఆ పేర్లు ఉంటాయి కాబట్టి ఒకసారి అభ్యర్థులు గమనించండి. అది దేని బేస్ మీద అంటే ఆర్టికల్ 26 ఇచ్చారండి. మత ధార్మిక ప్రయోజనాలకు సంస్థలను స్థాపించుకోవడం, అదేవిధంగా నిర్వహించుకునే హక్కు. ఓకే, అభ్యర్థులు గమనించండి. ఆర్టికల్ 26లో మత ధార్మిక ప్రయోజనాలకు సంస్థలను స్థాపించుకోవడం, నిర్వహించుకునే హక్కు. అర్థమవుతుందండి. సో మన ఇష్టం అండి. సో ఆ టైంలో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, అక్కడ ల్యాండ్ ఏదన్నా పర్మిషన్ తీసుకొని, సో మనం మంచిగా ఆ మతానికి సంబంధించిన ఆ యొక్క గుడులు కానీ, లేదా చర్చిలు కానీ, మసీదులు కానీ మనం అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అది మనం స్వతహాగా మనం చేసుకోవచ్చు అండి. అది మన యొక్క హక్కు. ఆర్టికల్ 26 ఇస్తున్న మతాలకు సంబంధించిన స్వేచ్ఛ. ఓకే, సో ఇది ఒక హక్కు. నెక్స్ట్ బి. ఇప్పుడు ఈ సంస్థలన్నీ కూడా ఇక్కడ నిర్వహించుకునే అనే సందర్భంలో ఆ మతానికి సంబంధించి వాళ్ళకై వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం. మత విషయాలకు సంబంధించి ఓకే ఒకసారి చూడండి. మత విషయాలకు సంబంధించి కార్యక్రమాలు తమకు తామే నిర్వహించుకునే హక్కు. ఓకే, సో ఆ ఏరియాలో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకు సంబంధించి అక్కడ ఒక టెంపుల్ ఉందనుకుంటే ఆ టెంపుల్కి ఒక డిసెంబర్లోనో లేకపోతే నవంబర్లోనో ఏదైనా ఒక ఉత్సవం చేయాలనుకున్నారనుకోండి. సో ఆ టెంపుల్కి ఎంతో కొంత దేవాదాయ శాఖ కింద ఉండకపోని తర్వాత విషయము. సో ఆ టెంపుల్కి సంబంధించి వాళ్ళు ఉత్సవాలు చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు స్వతహాగా అటువంటి ఫంక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. అదే మనకు ఆర్టికల్ 26B ఏమని చెప్తుందంటే మత విషయాలకు సంబంధించి కార్యక్రమాలు తమకు తామే నిర్వహించుకునే హక్కు అనేది వాళ్ళకి కల్పించడం జరిగింది. రైట్. నెక్స్ట్ స్థిర చరాస్తులకు సంబంధించి ఒకసారి చూడండి. స్థిర చరాస్తులు సంపాదించుకునే హక్కు మరియు ఆధీన హక్కు. అంటే మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటామండి. ఒక ఊర్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది. అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టనివ్వండి, దానికంటే ముందు కట్టనివ్వండి, తర్వాత కట్టనివ్వండి, ఆ గ్రామానికి సంబంధించి దాదాపుగా ఒక 100 నుంచి 200, 300 అంటే ఆ యొక్క ఏరియాని బట్టి ఇన్ని ఎకరాలు అనేది ఆ దేవాలయం కింద ఉంటుందండి. ఓకే, సో దీని గురించి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది ఒక టెంపుల్ అనుకుందామండి. ఓకే, సో ఈ టెంపుల్కి సంబంధించి ఒక 100 ఎకరాలు 100 ఎకరాలు అనేది భూమి ఆ రోజుల్లో రాజులు కానీ లేదా జమీందారులు కానీ ఎవరైనా కూడా ఆ యొక్క టెంపుల్ నిర్వహణ కోసం 100 ఎకరాలు దానికి దానం చేసేస్తారండి. ఓకే, సో ఆ టైంలో దీని మేనేజ్మెంట్ ఎవరేం చేస్తారంటే ఈ 100 ఎకరాలని ఎవరో ఒక రైతులకి కౌలుకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కౌలుకి ఇచ్చినప్పుడు ఆ వచ్చిన అమౌంట్ మొత్తం కూడా ఇప్పుడు మనం ఏమని చెప్పానంటే ఇక్కడ మత విషయాలకు సంబంధించి కార్యక్రమాలు అంటే ఏమైనా ఉత్సవాలు అటువంటి చేసేటప్పుడు సో ఈ డబ్బే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, స్థిర చరాస్తులు సంపాదించుకునే హక్కు. ఒకవేళ ఈ 100 ఎకరాలకు సంబంధించి ఒక 5 లక్షలు 6 లక్షలు ప్రాఫిట్ వచ్చి మళ్ళీ ఇంకొక ఎకరా కొంటాము అంటే ఆ గుడికి సంబంధించిన ఆస్తుల్ని పెంచుకోవటం కానీ, ఓకే, సో ఎవరైనా సరే వాటిని ఆక్రమణ చేసుకుంటే వాటిని ఆధీనం చేసుకునే హక్కు కానీ ఇటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ స్థితిలో వివరించబడుతుంది. ఓకే, నెక్స్ట్ చట్టం పరిధిలో ఆస్తి. ఓకే, సో మనం చూస్తూనే ఉంటామండి. ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఏమో దేవాదాయ శాఖ కింద ఉంటాయి, కొన్ని టెంపుల్స్ ఏమో వాటికి దేవాదాయ శాఖ కింద ఉండవు. ఓకే, సో ఏవైతే దేవాదాయ శాఖ కింద ఉంటాయో అక్కడ సంబంధించిన పూజారులకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వటం అట్లా జరుగుతూ ఉంటుందండి. ఓకే, సో చట్టం ఇటువంటి వాటిల్లో పరిమితులు విధించవచ్చు. ఓకే, మనం చూస్తూనే ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఓకే, సో ఇటువంటి అనమాట చట్టం పరిధిలో ఆస్తి గురించి కూడా మనం ఇక్కడ వివరించుకోవచ్చు. సో ఈ 4 అనేవి వీటికి సంబంధించిన మత నిర్వహణలో ఉన్న స్వేచ్ఛ.
ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటండి, మత ధార్మిక ప్రయోజనాలకు సంస్థలను స్థాపించుకోవచ్చు. అంటే ఇప్పుడు రామకృష్ణ మిషన్ ఉంది, లేదా మతం హిందూ మతం కానీ, లేకపోతే క్రిస్టియన్ మతం కానీ, లేకపోతే ఇంకొక మతం కానీ, ఏవైనా సరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సో వేరే చోట్ల వాళ్ళ యొక్క బ్రాంచ్లు పెట్టుకోవడం అనే అవకాశాలు అనేవి కల్పించింది మనకు ఆర్టికల్ 26. ఓకే, సో అభ్యర్థులు బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ 26 కానీ 27 కానీ 28 కానీ పెద్దగా ఎగ్జామ్లో కాన్సన్ట్రేట్ చేయడు. అతను కాన్సన్ట్రేట్ చేసేదల్లా ఆర్టికల్ 25. ఓకే, ఎందుకంటే ఆర్టికల్ 25 అనేది కంప్లీట్గా కూడా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి అక్కడ మాట్లాడుతుంది. ఓకే, సో అందువల్ల ఆ ఎగ్జామినర్ కూడా ఎక్కువగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, కానీ ఇవి కొన్ని చిన్న చిన్న పాయింట్సే కాబట్టి పెద్దగా అంతగా కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు అని. ఓకే, సో మెయిన్గా మీరు ఇక్కడ 1-2 కేసులు ఉంటాయి. ఇంకోటి కూడా ఇక్కడ సంబంధించిన కేసులు కూడా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొద్దు అని చెప్పను, బట్ తెలుసుకోండి, బట్ అంత ఇంపార్టెన్స్ అయితే ఉండదు. రైట్, సో ముఖ్యంగా చెప్పుకుంటే వీటిలో కేసుల్లో వచ్చేసి ఒకటి రామకృష్ణ మిషన్, రామకృష్ణ మిషన్ కేసు, ఇంకోటి వచ్చేసి ఆనంద్ మార్గ్. గుర్తుంచుకోండి, ఈ 2 కేసులు వచ్చేసి రామకృష్ణ మిషన్ కేసు కానీ ఆనంద్ మార్గ్ కేసు కానీ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఇవి 2 కూడా మత సంస్థలను స్థాపించుకోవడం దీని కిందకే వస్తాయని చెప్పింది. బట్ కాకపోతే అరబిందో సొసైటీ అని ఒకటి ఉంటుందండి, అరబిందో సొసైటీ. ఇది మత సంస్థ కాదు. ఇప్పుడు ఎగ్జామినరు అతని యొక్క బ్రెయిన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సో అతను కొన్ని 4 పేర్లు ఇచ్చేసి రామకృష్ణ మిషన్, ఆనంద్ మార్గ్, ఇంకోటి ఏదన్నా పేరు ఇచ్చేసి అరబిందో సొసైటీ ఈ క్రింది వానిలో ఏది సుప్రీంకోర్టు మత సంస్థ కాదు అని చెప్పడం జరిగిందని అడుగుతారండి. ఓకే, సో మీరు సొసైటీ అని చూడంగానే ఇది ఖచ్చితంగా మత సంస్థ అని అనుకొని ఆప్షన్ అనేది వేరే దానికి వెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి ఇటువంటి లాజిక్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామినరు ఒకవేళ కాన్సన్ట్రేట్ చేస్తే ఇటువంటి సుప్రీంకోర్టు కేసులో కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకొని సుప్రీంకోర్టు రామకృష్ణ మిషన్ కేసు ఇది 1995లో, అదేవిధంగా ఆనంద్ మార్గ్ కేసు ఒకటి, ఇవి 2 మాత్రము ఇవి మత సంస్థలు అని చెప్పాయి, కానీ ఈ అరబిందో సొసైటీ అనేది మాత్రం మత సంస్థ కాదు అని క్లియర్గా చెప్పి దీన్ని కొట్టివేయటం జరిగింది. ఓకే, సో అదేవిధంగా ఇంకా మీరు కొంచెం ఇంపార్టెంట్ కేసు చూసుకుంటే ఇక్కడ పద్మనాభస్వామి, అనంత పద్మనాభస్వామి. ఇది రీసెంట్గా 2020 జూలైలో దీనికి తీర్పు ఇచ్చారండి. ఓకే, సో అభ్యర్థులు ఒకసారి గమనించండి. సో మనకి ఫ్రీగా ఉన్న టైంలో ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి కూడా మనం క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కొన్ని యాక్ట్లు ఉన్నాయి. స్పెషల్గా ఈ యొక్క కేరళ రాష్ట్రానికి ఏదైతే సంబంధించిందో కేరళలో ఉన్న త్రివేంద్రం అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కొన్ని యాక్ట్లు కూడా చేయడం జరిగిందండి. ట్రావెన్కోర్ కొచ్చి యాక్ట్. ఓకే, అదేవిధంగా ఆ యాక్ట్ని దేనిలో కలపడం జరిగింది. ఓకే, ది హిందూ రిలీజియన్ అని కూడా ఒక యాక్ట్ కూడా ఉంటుందండి. సో దాంట్లో కలపడం కానీ ఎప్పుడైతే మనం 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అవుతున్నాయో అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే 1956లో ఈ ఫజిల్ అలీ కమిషన్ ఏం చెప్తున్నామో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అవుతున్న సమయంలో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. కొన్ని లక్షలు, ఎందుకంటే దాదాపుగా 7 ద్వారాలు ఉంటాయి దీని కింద. ఈ మనం మాడిగలు అంటాం చూడండి, వాటిల్లో దాదాపు 7 తలుపులు ఉంటాయి. సో ఒక్కొక్క తలుపు మనం తీస్తూ ఉంటే సో కొన్ని లక్షల కోట్లు బంగారు ఆభరణాలు, 500 కేజీల వేణుగు విగ్రహం, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అది మనం దీంట్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు. ఒకానొక టైంలో సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఈ యొక్క టెంపుల్కి సంబంధించి ఆ యొక్క వాటేమో డోర్స్ ఓపెన్ చేయడానికి భయపడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే దీని మీద కేసు వేశారో ఆ వ్యక్తి సడన్గా తలుపు తీసేటప్పుడు చనిపోవటం కానీ, సో ఒక ద్వారానికి ఈ యొక్క నాగసర్పం మన సినిమాలో చూస్తుంటుంది, కార్తికేయ సినిమా సంథింగ్ ఆ సినిమా చూడండి, దాంట్లో ఏ విధంగా అయితే నాగుపాము ఆ యొక్క డోర్కి ఇట్లా పెనవేసుకొని ఉంటుందో సో అదే ఇక్కడ ఒక దాదాపుగా 7 ఉంటాయి అనుకోండి, ABCD అని. సో ఇట్లా ఒక ద్వారానికి నాగుపాము అనేది బంధం వేసిందండి. ఓకే, సో అక్కడ కానీ మనం చెవులు పెట్టి వింటే
దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సముద్రం అలలు సౌండ్ వస్తున్నట్టు, ఒకవేళ కానీ అది తెరిస్తే ఆ యొక్క సముద్రం మొత్తము టౌన్లోకి వచ్చేటట్టు కొన్ని చాలా సందర్భాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనకు టైం దొరికినప్పుడు ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి కూడా మనం వివరించడం జరుగుతుంది. ఎందుకు దీని గురించి నేను ఇంపార్టెన్స్గా చెప్తున్నానంటే, మన పాలిటీ అంతా కూడా మ్యాక్సిమం సుప్రీంకోర్టు కేసుల మీద డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, సో మనకు ఆ కేసు కానీ అర్థమైందంటే దాంట్లో ఉన్న ఆర్టికల్స్ ఏమున్నాయి, ఆర్టికల్ చుట్టుపక్కల ఏమున్నాయి, అవి కూడా మనకి తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మనం ఈ కేసు గురించి కానీ మనం డిస్కస్ చేస్తే మన పాలిటీకి వచ్చేసరికి ఆర్టికల్ 290, ఆర్టికల్ 290A, ఆర్టికల్ 291. ఓకే, సో ఈ ఆర్టికల్స్ గురించి చెప్తాం. అదేవిధంగా ఇది ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ట్రావెన్కోర్ కొచ్చి సంస్థానం అవి ఎలా వాళ్ళ యొక్క ఒప్పందం ఏం జరిగిందో చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ 290A ఆర్టికల్ ఏమని చెప్తుందంటే, ఈ ఆర్టికల్ వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ టెంపుల్ ఏదైతే ఉందో దాని నిర్వహణకు అయ్యే ఖర్చుని కొంత అమౌంట్ అనేది వీళ్ళు ఇవ్వాల్సి వస్తుందండి. అదే మనకు అందుకనే 1956లో ఎక్కడైతే ఈ రాష్ట్రాలు రెండు భాషా ప్రయుక్తాలుగా విడిపోతున్నాయో ఆ టైంలో కొన్ని ప్రాంతాలు ఏమో ఈ ట్రావెన్కోర్ కొచ్చికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు తమిళనాడులో కలవడం జరిగింది. ఓకే, కొన్ని ఏమో కేరళలో ఉండడం జరిగింది. బట్ ఆ దేవాలయం ఉన్న ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దానికి సంబంధించినవి అయినప్పుడు సో కేరళ ప్రభుత్వం కొంత అమౌంట్ దీనికి ఇస్తుంది, అదేవిధంగా తమిళనాడు గవర్నమెంట్ కూడా కొంత అమౌంట్ దీనికి ఇస్తుంది. అదే ఆర్టికల్ 290A చెప్తుంది. ఓకే, సో 291 ఏమని చెప్తుందంటే ఇది 291 ఆ యొక్క రాజభరణాల గురించి వివరించడం జరుగుతుంది. ఓకే, సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనకి కేసు వేసిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్, అతను చాలా సీనియర్ లాయర్ కూడా, అతను చనిపోవడం జరిగింది ఇది తీసేటప్పుడే. అదేవిధంగా వీళ్ళు ఏవైతే ఇప్పుడు మనం చెప్తున్నాం కదండి, డోర్ 1, డోర్ A, B, C, D, E అని ఇట్లా. సో ఈ డోర్ తీసేటప్పుడు దీని మీద ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో ఉన్న వ్యక్తి సడన్గా కాలు విరగటం, తర్వాత ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఒక మదర్ చనిపోవటం, అంటే వాళ్ళు నియమించి వాళ్ళు యాక్షన్ అన్న తీసుకునే టైంలోనే సో చాలా ఇంపార్టెంట్ కేసు. సో మీరు ఈ యొక్క ఆర్టికల్ 26 గురించి కానీ మనం వివరించుకునేటప్పుడు క్లియర్గా కొంచెం అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి కంప్లీట్గా తెలుసుకొని ఉండటం బెటర్. ఎందుకంటే వాడు కొచ్చి యాక్ట్ మీదకి వెళ్ళొచ్చు, లేకపోతే హిందూ రిలీజియన్ యాక్ట్ మీదకి వెళ్ళొచ్చు. ఆ రాజులు ఎవరైతే ఉన్నారో మార్తాండ స్వామి, మీరు పేరే అయిన ఉంటారండి మార్తాండ అని. సో ఆ రాజుల గురించి కానీ ఆ యొక్క ఈ దీంట్లో జడ్జికి ఇచ్చిన ఆ తీర్పునిచ్చిన CJIల గురించి కూడా మనం క్లియర్గా ఒక క్లాస్ చేద్దాం. ఓకే, సో ఇది 40 minutes 30 minutes టైం పడుతుంది కాబట్టి ఇక్కడ మనం దాని గురించి వివరించట్లేదు. ఓకే, బట్ రీసెంట్ కేసు కాబట్టి గుర్తుంచుకోండి. అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎక్కడ ఉంటుందయ్యా అంటే త్రివేంద్రం. ఒక్కొక్క డోర్ తీస్తుంటే అసలు మనం వాళ్ళ వల్ల కూడా కావట్లేదు లెక్కించడానికి. అంత బంగారం, దాదాపు 500 kgs ఒక ఏనుగు విగ్రహం ఉంది దాంట్లో, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి టోటల్గా ఆర్టికల్ 26 మత నిర్వహణ స్వేచ్ఛ. ఓకే, సో అదేవిధంగా ఇంత ఇంపార్టెంట్ కేసులు కూడా ఏముండవు కాబట్టి మీరు ఇది ఒక కేసు గుర్తుంచుకోండి. మ్యాక్సిమం అనంత పద్మనాభ స్వామి ఆలయం ఈ కేసులో ఉన్న ఆ CJI ఎవరు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం దీని గురించి, నెక్స్ట్ క్లాస్ కాదండి, మనము ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఇటువంటి టాపిక్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఏమో 290 మీద అడగొచ్చు, 290A మీద అడగొచ్చు, 291 మీద అడగొచ్చు. సో ఈ అడిగేటప్పుడు ఆ యొక్క CJI గురించి కూడా అడగొచ్చు. సో అవకాశం ఉన్న వాటి మీద మనం ఖచ్చితంగా క్లాస్ అనేది అందిస్తాం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 27 మతం ప్రోత్సహించటం మరియు పన్ను చెల్లింపుల విషయంలో స్వతంత్రత. ఓకే, ఆర్టికల్ 27 ఏమని చెప్తుందంటే, మతం ప్రోత్సహించడం, ఆ మతాన్ని ఎంకరేజ్ చేయటం మరియు పన్ను చెల్లింపు విషయంలో స్వతంత్రత. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, సపోజ్ నేనే ఉన్నాను, నేను ఒక ఎంప్లాయీని. సో నాకు దాదాపుగా ఒక నెలకి ఒక 10,000 వస్తుంది అనుకుందాం. ఓకే, సో ఈ 10,000లో మరి 10,000 ట్యాక్స్ కిందకు రామండి, నాకు మంత్లీ ఒక 50,000 వస్తుంది అనుకుందాం. ఓకే, శాలరీ రైట్. ఈ శాలరీలో మనకి
ఎకానమీలో బాగా మీకు మన అభ్యర్థులందరికీ ఎకానమీ మీద ఐడియా ఉంది కాబట్టి సో ఒకసారి చూద్దాం మనం. సో దీన్ని మనము గ్రాస్ అంటాం. ఓకే, సో ఇక్కడే ఒక చిన్న పాయింట్ కూడా చెప్తానండి. చాలామంది అభ్యర్థులు జీడిపికి ఎన్డిపికి డిఫరెన్స్ కూడా తెలియకుండా చదువుతున్నారు. ఒకసారి చూద్దామండి. సో జీ అంటే గ్రాస్ స్థూల, డి అంటే డొమెస్టిక్ దేశీయ, ఓకే, పి అంటే ప్రోడక్ట్ ఉత్పత్తి, ఓకే, స్థూల దేశీయ ఉత్పత్తి. జీడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. ఓకే, సో ఇక్కడ నాకు ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా ఈ 50,000 అనేది నా యొక్క గ్రాస్, నాకు వచ్చే నెలకు శాలరీ. అయితే దీంట్లో నాకు పిఎఫ్ అనేది కొంత పోతుంది, ఒక 5,000 పోయింది అనుకుందాం. ఓకే, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఉంటుందండి. ఎగ్జామ్లో మీకు ఎకనామిక్స్లో కూడా ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోనండి. ఒక వ్యక్తికి మ్యాక్సిమంగా ఎంత ప్రొఫెషనల్ ట్యాక్స్ విధించబడుతుందనే బిట్ ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా గుర్తుంచుకోండి. ఎకానమీలో 2,500 వరకు మాత్రమే మ్యాక్సిమం విధించగలరు. మంత్లీ 200 కట్ చేస్తారు, అంటే వాస్తవానికి 2,400 కట్ అవుతుంది. మ్యాక్సిమం అని అడిగితే 2,500. ఎకనామీలో చాలా గట్టి బిట్ అండి, గుర్తుంచుకోండి. ఓకే, సో ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద నాకు ఒక 200 పోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక చెత్త అంతా ఏదో ఎల్ఐసి అదంతా అనుకుని నన్ను ఒక 1,800 పోయింది అనుకున్నాను. ఓకే, ఎంత అవుతుందండి? 5,000, ఈ యొక్క 2,000, 7,000. ఓకే, సో ఫైనల్గా ఎంత మిగులుతుందండి? 50,000లో 7,000 పోతే 43,000. ఇది నెట్ అండి. ఓకే, సో ఇది నెట్. నెట్ అంటే నికర, గ్రాస్ అంటే స్థూల. ఓకే, సో నాకు గ్రాస్ ఏమో 50,000, నెట్ నికరంగా నా చేతికి నిలవంగానే నా చేతిలో నేను డ్రా ఎంత చేస్తున్నానండి? 43,000. ఓకే, అంటే ఈ మొత్తం ఏంటండి? ఇది తరుగుదల. దీన్ని ఏమంటాం మనం? తరుగుదల, డిప్రిషియేషన్ అంటాం దీన్ని. ఓకే, అంటే గ్రాస్లో నుంచి మనము ఈ యొక్క తరుగుదలను తీసేస్తే వచ్చేదే నా యొక్క నికర ఆదాయం. ఓకే, సో అభ్యర్థులు చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, చూసుకోండి. ఈ జీడిపి అనేది ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఇది ఇండియా అనుకుంటే, ఓకే, సో ఇండియాలో ఒక దేశ భౌగోళిక సరిహద్దులో 1 సంవత్సర కాలంలో, నేను ఇక్కడ నెలకు చెప్పాను, ఇక్కడ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాను, జాతీయ ఆదాయం కాబట్టి, ఒక భౌగోళిక ప్రాంతంలో 1 సంవత్సర కాలంలో ఎంత ఉత్పత్తి అయింది అనేది స్థూల దేశీయ ఉత్పత్తి, జీడిపి. జీడిపి, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఇది ఏదైతే ఈ తరుగుదల ఉందో ఇవన్నీ తీసేసానో దాన్ని ఇక్కడ తరుగుదల తీసుకోండి. తరుగుదల ఆ సంవత్సరం మొత్తానికి అక్కడ వచ్చిన ఆదాయం ఏమో జీడిపి. ఓకే, దాంట్లో నుంచి ఇక్కడ మనం ఇవన్నీ ఎట్లా తీసేసామో అట్లాగా తరుగుదల పోతే వచ్చేది ఇదేమో గ్రాస్ టోటల్. ఈ తరుగుదల పోతే మిగిలింది ఏంటండి? ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, నికర దేశీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి. ఓకే, సో ఇదండి. చాలామంది జీడిపిలు ఏంటి, ఎన్డిపిలు ఏంటి, జిఎన్పిలు ఏంటి చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు. ఇంతే, సింపుల్ ఏముండదు. ఓకే, జీడిపిలో నుంచి తరుగుదలను తీసేసి వస్తే నికర దేశీయ ఉత్పత్తి. మనం దీని గురించే మాట్లాడాలి కానీ, సో మనం టోటల్ గ్రాస్ చూసుకొని ఇట్లా చొక్కా ఎగరేసుకుంటే ఫలితం ఏముండదండి. ఓకే, సో అందువల్లే మనకంటే చైనా దాదాపు 7 times వాళ్ళ జీడిపి ఎక్కువ ఉంది. అదేవిధంగా అమెరికా అయితే 10 times. ఓకే, గుర్తుంచుకోండి. ఓకే, ఇది మన యొక్క ఒక ఎంప్లాయీ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే మతాన్ని ప్రోత్సహించడం అంటే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఆ దేవస్థానంలో హుండీలు ఉంటాయి. సో కొంతమంది వచ్చేసి కేజీలు బంగారం వేస్తారు, కొంతమంది కోట్ల రూపాయలు చెక్కులు వేస్తారు, ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళు వేస్తూ ఉంటారు. ఓకే, సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది 10 కోట్లు రాని, 100 కోట్లు రాని, 1000 కోట్లు రాని, ఆ అమౌంట్ అయితే ఏదైతే ఉందో ఆ అమౌంట్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము, సో డిఫరెంట్ ప్లేసుల్లో గుడులు కట్టడం కానీ, లేదా ఆ గుడి డెవలప్మెంట్ కోసం, ఓకే, అదేదో బంగారపు టెంపుల్ ఒకటి ఉంటుంది పైన, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కానీ ఆ మతాన్ని ప్రోత్సహించడం. మరియు ఓకే, పన్ను చెల్లింపు విషయంలో స్వతంత్రత అంటే, ఇప్పుడు ఆడ 100 కోట్లు వచ్చినాయి కదా, ఈ 100 కోట్లలో ఇప్పుడు నేను ఇక్కడ ఏమని చెప్పినాను మీకు, ఇదేమో ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇది ప్రతి ఒక్కరు కట్టాల్సిందే, రైట్. నెక్స్ట్ గుర్తుంచుకోండి అభ్యర్థులు, నేను ఇక్కడ ఈ 50,000 నేను సంపాదిస్తుంటే దీనికి ఖచ్చితంగా కూడా మీకు ఆల్రెడీ విద్యార్థులు తెలుసుంటుంది కాబట్టి
సో సంవత్సరానికి 5 లక్షలు సంపాదిస్తే వాడికి ఇంత పర్సంటేజ్, 5 నుంచి 10 లక్షలు ఉంటే ఇంత, 10 నుంచి 20 ఉంటే ఇంత, 20 నుంచి 30 ఉంటే ఇంత పర్సంటేజ్ అని మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే, సో ఈ 50,000లో సపోజ్ నేను ఒక 2,000 ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి ప్లస్ 2,000. ఓకే, ఇది ట్యాక్స్ అండి. అంటే ఇది నా యొక్క ట్యాక్స్ కాబట్టి మనకి ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఓకే, సో ఇది డైరెక్ట్ ట్యాక్స్. సో మీకు ఎకానమీలో మంచి టర్మ్స్ వాటి గురించి అవగాహన ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఈ 2,000 అనేది నాకు డైరెక్ట్ ట్యాక్స్ అనేది నేను గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో వీళ్ళకి ఆ డబ్బు వచ్చిన మాత్రాన గవర్నమెంట్కి వీళ్ళు ట్యాక్స్ అనే దాంట్లో కొన్ని మినహాయింపులనే ఇవ్వడం జరుగుతుంది. పన్ను చెల్లింపు విషయంలో స్వతంత్రత, ఎందుకంటే అది మతానికి సంబంధించింది కాబట్టి ఆ మతాన్ని డెవలప్ చేసుకోవాలన్నా అక్కడ ఆ ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలన్నా, వాస్తవానికి తిరుపతిలో చూస్తే మనం ఒక 10 మినిట్స్కి దాదాపు ఒక 1000 మంది ఫుడ్ అండి అట్లా తినేస్తారు లేస్తారు, మళ్ళీ ఒక 10 మినిట్స్కి ఇంకొక 1000 మంది, 1000 ఇట్లా రోజుకి ఎన్ని వేల మంది తింటారు మనకైతే తెలియదు, కానీ అంత అమౌంట్ అనేది అక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది టోటల్గా. అయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఇక్కడ పన్ను కట్టొద్దు అన్నారు కదా, బాగానే ఉంది, బట్ కాకపోతే అదే పర్సన్ తిరుపతి కానీ లేదా కొన్ని యాదాద్రి ఫేమస్ టెంపుల్కి వెళ్ళినప్పుడు టోకెన్ తీసుకుంటారండి, టికెట్, దాని మీద 50 రూపాయలు, కొంచెం విఐపీలు అయితే 2,000, కామన్ పీపుల్ అయితే కొంచెం మిడిల్ వాళ్ళు అయితే ఒక 1,000 రూపాయలు ఇట్లా ఉంటాయి కదా సార్. ఈ టికెట్ల మీద అన్నీ కూడా మనకు వస్తాయి కదా, ఇవి ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? ఆల్రెడీ ఇంత అమౌంట్ డెవలప్ అవుతుంటే ఇక్కడ అభ్యర్థులు గమనించండి, ఇక్కడ ఈ పన్ను అనేది వేరు, ఇక్కడ ఈ టికెట్ అనేది ఏంటంటే మనకు వాడు అందించే సేవ. ఇప్పుడు మనం లైన్లో పోతున్నాము, సో ఎవడో ఒకడు అటు నుంచి ఇటు దూకుతాడు, అక్కడ ఒకడొకడు సెక్యూరిటీ గార్డు ఉంటాడు. సో లేదా మనం అంత వర్షం పడుతుంది, కాళ్ళ నిండా బురదతో లోపలికి వెళ్తాము, సో అక్కడ క్లీన్ చేసే వ్యక్తి కానీ ఇట్లా అక్కడ జరిగే యొక్క అంశాలకి వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వాలి కాబట్టి, సో కొన్ని అంశాలను గుర్తుంచుకొని వాటి అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వాడికి ఏవైతే అక్కడ సేవలు అందుతున్నాయో వాటి బేస్డ్ కోసమే తప్ప ఇవి దీనికి సంబంధించింది కాదు. ఓకే, సో అది వేరు, ఇక్కడ ఈ రాయితీలు వేరు. ఓకే, క్లియర్. మతం ప్రోత్సహించడం మరియు పన్ను చెల్లింపుల విషయంలో స్వతంత్రత. ఓకే, అందువల్లనే మనకి ఇక్కడ నార్మల్కి అక్కడ చాలా తేడా ఉంటుందండి. నెక్స్ట్ ఆర్టికల్ 28. కొన్ని విద్యా సంస్థలలో మతారాధన లేదా మతారాధన జరుగుతున్న సమయంలో హాజరగుటకు ఓకే, సో ఆర్టికల్ 28 ఏమని చెప్తుందంటే, కొన్ని విద్యా సంస్థల్లో మతారాధన జరుగుతున్న సమయంలో హాజరగుటకు గల స్వాతంత్ర్యం. ఒక హిందూ కాలేజ్ ఉంది, అక్కడ ఏ పొద్దున్నే ఈ యొక్క పురాణాలు వాటి గురించి సంబంధిస్తే మంత్రాలు చదువుతున్నారు. అదే స్కూల్లో ఒక క్రిస్టియన్కి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. సో ఆ వ్యక్తిని నువ్వు బలవంతంగా, వాడేమో క్రిస్టియన్ అంటే చర్చ్ ఆ ధ్యాసలో ఉన్నాడు, వీళ్ళదేమో ఇది హిందూకి సంబంధించిన సంస్థ కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క ప్రేయర్ ఏమంటారు ఆ పూజలు చేయండి అని వాడిని బలవంతపరచకూడదు. ఓకే, సో వాడి ఇష్టం, వాడు వస్తే కూర్చుంటాడు, వాడి ఇష్టంలో కూర్చుంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు, వాడి ఇష్టం. అందుకనే కొన్ని విద్యా సంస్థల్లో మతారాధన జరుగుతున్నప్పుడు, ఇక్కడ మతారాధన అంటే పూజలు అనుకోండి, ఆ పూజలు నిర్వహిస్తున్న సమయంలో హాజరగుటకు గల స్వాతంత్ర్యం అంటే వాడి ఇష్టం, వాడు ఉంటే ఉంటాడు లేకపోతే లేదు, అంతే తప్ప బలవంతంగా వాడిని కూర్చోబెట్టకూడదు. అదే ఒకళ్ళు క్రిస్టియన్ స్కూలే అనుకుందాం, క్రిస్టియన్ విద్యా సంస్థే అనుకుందాం, ఒక ముస్లిం క్యాండిడేట్ ఉన్నాడు, వీళ్ళు పొద్దున్నే ప్రేయర్ ఏదో చేస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఈ ప్రేయర్ చేయరని ఆ విద్యార్థిని వీళ్ళు బలవంత పెట్టకూడదు. ఓకే, సో అది మనకు ఆర్టికల్ 28. అయితే దీంట్లో వీళ్ళు ఇట్లా అని వదిలేస్తే దానికి ఒక క్లియర్గా వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళు గందరగోళం చేస్తారని చెప్పి మీరు రీసెంట్గా కూడా చూసుంటారు. మన ఉప్పల్లో ఒక స్కూల్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, సో దాని గురించే మాట్లాడదాం ఇప్పుడు.
దీంట్లో అందుకని వీళ్ళు కొన్ని క్లాజులు ఇచ్చారనమాట. క్లాజ్ 1 ఏమని చెప్తుందంటే 28 క్లాజ్ 1 ఏమని చెప్తుందంటే రాజ్యం యొక్క పరిధిలో పరిధి అనే కంటే రాజ్యం చే నిర్వహించబడే విద్యా సంస్థల్లో రాజ్యంచే నిర్వహించబడే విద్యా సంస్థల్లో మత బోధన చేయరాదు. ఓకే, రాజ్యం అంటే మీకు ఆల్రెడీ ఆర్టికల్ 12లో క్లియర్గా నేను వివరించానండి. ఇక్కడ రాజ్యం అంటే మనం ఏమనుకోవాలి, ప్రభుత్వంచే నిర్వహించబడే విద్యా సంస్థల్లో మత బోధన చేయరాదు. ఓకే, సో వాడిని ఎవరిని కూడా బలవంత పెట్టకూడదండి. అది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి, సో అది అందరి ఆస్తి కాబట్టి, అందరి ప్రజల యొక్క ఆస్తి కాబట్టి, సో స్పెషల్గా వీళ్ళు క్రిస్టియన్ మతాన్ని ఎంకరేజ్ చేయటమో, ముస్లిం మతాన్ని ఎంకరేజ్ చేయటమో, హిందూ మతాన్ని ఎంకరేజ్ చేయటమో చేయకూడదు. అందువల్లే క్లియర్గా మనకి ఆర్టికల్ 28 క్లాజ్ 1లో ఏమని చెప్తుందంటే ప్రభుత్వంచే నిర్వహించబడే విద్యా సంస్థల్లో మత బోధన చేయరాదు. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ క్లాస్ 2 ఏమని చెప్తుందంటే రాజ్యంచే గుర్తించబడి లేదా రాజ్యంచే సహాయం పొంది సారీ అండి, ఏదైనా ధార్మిక సంస్థచే విద్యా సంస్థ ఏర్పడి రాజ్యం సహాయంతో నిర్వహించబడే అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఏదైనా ధార్మిక సంస్థచే విద్యా సంస్థ ఏర్పడి, అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, అక్కడ ఎంతో అమౌంట్ ఉంది, వాళ్ళు ఏదైనా ఒక సంస్థ అనేది ఒక విద్యా సంస్థను స్థాపించారు. ఓకే, సో అది కట్టడం వరకే వాళ్ళు చేశారు, దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా వాళ్ళే ఖర్చు పెట్టారండి. 1 కోటో 2 కోట్లు ఎంతో ఖర్చు అయింది. ఓకే, ఏదైనా ధార్మిక సంస్థ విద్యా సంస్థ ఏర్పడి తర్వాత రాజ్యం సహాయంతో నిర్వహించబడి, అంటే ప్రభుత్వం సహాయంతో నిర్వహించబడి, ఓకే, విద్యా సంస్థలో మతబోధన చేయవచ్చు. బ్రాకెట్లో 28 క్లాజ్ 1కి ఇది విరుద్ధం. ఓకే, అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్ 28 క్లాజ్ 1 ఏమని చెప్తుంది, అది కంప్లీట్గా ప్రభుత్వ ఆస్తులతోటి నిర్వహించబడే విద్యా సంస్థ ఏదైతే ఉందో అటువంటి విద్యా సంస్థలో ఎవరు కూడా ఈ మతానికి సంబంధించిన అంశం మాట్లాడకూడదు. క్లియర్, రైట్. బట్ కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఈ విద్యా సంస్థని కంప్లీట్గా ఒక క్రిస్టియన్కో లేకపోతే హిందువుకో ముస్లింకో సంబంధించబడి ఏర్పాటు చేయబడిన విద్యా సంస్థ తర్వాత ఎంతో కొంత నిధులు అనేవి ఈ యొక్క రాజ్యం సహాయంతో నిర్వహించబడుతున్నప్పుడు అటువంటి సందర్భంలో వీళ్ళు అది క్రిస్టియన్ అయితే వాళ్ళు క్రిస్టియన్ మతారాధన ఖచ్చితంగా చేసుకోవచ్చు, ముస్లింది అయితే ముస్లిమ్స్ చేసుకోవచ్చు, హిందువులది అయితే హిందువులు చేసుకోవచ్చు. ఓకే, అలా అని ఇప్పుడు మనకు 28 క్లాజ్ 1 అనేది ఈ యొక్క క్లాజ్ 2కి విరుద్ధం. ఓకే, సో ఇక్కడ ఇది పనికిరాదండి, అర్థమవుతుందా? సో ఇక్కడైతే విద్యా సంస్థలో మత బోధన చేసుకోవచ్చు, ఇక్కడేమో అసలు మతం గురించే మనం మాట్లాడకూడదు. ఓకే, సో ఆర్టికల్ 21కి విరుద్ధం లేదా 28 క్లాజ్ 1కి వర్తించదనే ఎలాగైనా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ 3 రాజ్యంచే గుర్తించబడి లేదా రాజ్యంచే గుర్తించబడి లేదా రాజ్యం సహాయంతో నిర్వహించబడే
విద్యా సంస్థల్లో పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక్కడ రాజ్యం సహాయంతో అనే కంటే రాజ్యం అనుమతితో బెటర్ అండి. ఓకే, రాజ్యంచే గుర్తించబడి లేదా రాజ్యం అనుమతితో నిర్వహించబడే విద్యా సంస్థల్లో పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ అటువంటి సమయంలో అటువంటి విద్యా సంస్థలు కానీ లేదా అటువంటి సమయంలో ఏ ఒక్కరిని బలవంతం చేయరాదు. లేదా సింపుల్గా మీరు చెప్పుకుంటే అటువంటి సమయంలో ఏ ఒక్కరిని జరుగుతున్న సమయంలో అటువంటి సమయంలో హాజరు గల స్వతంత్రం. ఓకే, సో మనం ఎంత సింప్లిఫైగా చేసుకొని రాసుకుంటే అంత బెటర్ అండి. ఓకే, సో ఆర్టికల్ 28 క్లాస్ 3 ఏమని చెప్తుందంటే రాజ్యంచే గుర్తించబడి. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటామండి, మనం చదివే స్కూల్స్ కానీ అవన్నీ కూడా అఫిలియేటెడ్ అండి. అంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు అయితే మనకి ఏఐసిటి ఉంటుంది. అదే మనం చిన్న చిన్న స్కూళ్ళు ఇవైతే మన స్టేట్కి ఆంధ్ర ప్రభుత్వంచే గుర్తించబడిన సంస్థ అని ఆ యొక్క స్కూల్ కింద క్లియర్గా రాసి ఉంటుందండి. ఇప్పుడు అబ్జర్వ్ చేసి చూడండి. అటువంటిదంటే రాజ్యంచే గుర్తించబడి అంటే అఫిలియేటెడ్ కానీ ఈ యొక్క అనుమతులు కానీ మొత్తం అదేనండి. సో ఇటువంటి విద్యా సంస్థల్లో అర్థమవుతుందండి, ఇటువంటి విద్యా సంస్థల్లో పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే నేనున్నానండి, నేను ఒక ప్రైవేట్గా ఒక స్కూల్ ఏర్పాటు చేసుకున్నాను. దాని పేరు చైతన్య అకాడమీ అని నేను పెట్టుకున్నానండి. సో ఈ స్కూలు నేను హిందువునైతే నా హిందువుకు సంబంధించిన అంశాలు నేను అక్కడ ప్రేయర్స్ చేసుకోవచ్చు. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్కి సంబంధించిన పూజలు చేసుకోవచ్చు. అదే ముస్లింలు అయితే ముస్లింకి సంబంధించిన పూజలు నేను చేసుకోవచ్చు. కానీ అటువంటి సమయంలో అక్కడికి వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మీరు ఈ ప్రేయర్కి హాజరవ్వండి అని చెప్పేది అర్హత నాకు లేదండి. ఓకే, అది స్వతంత్రం, వాడు ఇష్టం వస్తే జాయిన్ అవుతాడు లేకపోతే లేదు. ఒకసారి చూడండి ఈ మూడిటి యొక్క డిఫరెన్స్. ఫస్ట్దేమో కంప్లీట్గా ఇది గవర్నమెంట్ సంస్థ, ప్రభుత్వ సంస్థ కాబట్టి అసలు మతము అనే వర్డ్ అక్కడ మనం చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే ఆ సంస్థ అంతా కంప్లీట్గా ఒక సంస్థ చేత స్థాపించబడుతుంది కాబట్టి అక్కడ ఏదైనా ధార్మిక సంస్థ విద్యా సంస్థ ఏర్పడి రాజ్యం సహాయంతో నిర్వహించబడితే విద్యా సంస్థలో మతబోధన చేయవచ్చు, అక్కడ మతబోధన చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఈ 28లో 1లో మనం ఏదైతే మతబోధన చేయరాదు అంటామో దాన్ని కంప్లీట్గా ఇది విరుద్ధం. ఓకే, ఇది ఒక మత సంస్థ ద్వారా ఏర్పడిన విద్యా సంస్థ. ఇదేంటంటే మనలాంటి కామన్ పీపుల్. ఓకే, సో మనలాంటి వాళ్ళు విద్యా సంస్థ పెట్టుకున్నప్పుడు అక్కడ ఏ ఒక్క వ్యక్తిని కూడా బలవంతంగా నువ్వు ఇటువంటి ప్రేయర్ చేయని మనం ఫోర్స్ చేయకూడదు. ఓకే, సో ఇది ఆర్టికల్ 28. ఓకే, సో మనం దాదాపుగా మత స్వాతంత్ర హక్కును కూడా కంప్లీట్ చేసామండి 25 to 28. ఓకే, సో ఇక మీకు ఓన్లీ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 35 ఆర్టికల్స్ దాకా మనం కంప్లీట్ చేసామంటే ఇక సిలబస్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మనకు ఎగ్జామినర్ కానీ లేదా మనం బయట ప్రపంచంలో మనం ఏదన్నా మాట్లాడుతున్నా కానీ మంచి కొంచెం పాలిటీ తెలిసినోడు కానీ ఎవరన్నా మనకు ఎదురుగా కానీ పడితే సో అంతా మనం ఏదన్నా తప్పు చెప్తే మనం దాన్ని కరెక్ట్ చేసేట విధంగా మనం చదువుకోవాలని. ఓకే, సో ఇది టోటల్గా మత స్వాతంత్ర హక్కు ఆర్టికల్ 25 to 28. ఓకే, థ్యాంక్ యూ.